అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పాస్టర్ అభినవ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి వీడియోలు తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయండి. కొంతమంది రకరకాలుగా ప్రచారం చేయడం అప్పుడే స్టార్ట్ చేశారు. ఈ ఎవరైతే దాడికి గురైన ఈ అభినవ్ దర్శన్ ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆయన కూడా హాస్పిటల్ నుంచే మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ప్రధాన మీడియా సాక్షితో మాట్లాడుతూ తన మీద కుట్ర చేశారు. నన్ను కూడా ప్రవీణ్ పగడాల లాగా చంపేయాలని చెప్పేసి చూస్తున్నారు. గతంలో ఎలాగైతే ప్రవీణ్ పగడాల కేసులో అంటే ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ అభినయ దర్శన్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పే విధానం ఎలా ఉందంటే ఈ ప్రవీణ్ పగడాల కేసులో కావాలని చెప్పేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ని సృష్టించారంట. అంటే అతను తెలివితేటలకి అక్కడ మెచ్చుకోవాలన్నమాట. సరే ఏదో దాడి జరిగింది, నిన్నటి నుంచి వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో ఆ వీడియోలు చూసినప్పుడు కూడా మాకు కొంత అనుమానం కలిగింది. సరే తొందరపడి ఎందుకు వీడియోలు చేయడం అనవసరంగా, అది జరిగిందా లేదంటే డ్రామానా ఏంటో పోలీసు విచారణలో ఖచ్చితంగా తేలుద్ది అని చెప్పేసి వెయిట్ చేసాం. అయితే ఇప్పుడు తేలిపోయిందండి. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ మాట. ముందుగా వాళ్ళే మనుషుల్ని మాట్లాడుకొని కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులతో పరిచయం అంటే మాట్లాడి మేము పలానా చోట ఉంటామో మీరు రండి మాట్లాడదాం, ఎలా దాడి చేయాలి ఏం చేయాలి అనేది మేము వివరంగా మీకు చెప్తాము, మేము ట్రైన్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పారని పోలీసు విచారణలో తేలింది. ఎవరైతే దాడి చేశారో మనకి ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతున్నారు చూసారా. డోర్ తీసినప్పుడు ముఖానికి ఒక టవల్ లాంటిది కట్టుకున్న వ్యక్తి, ఒక కుర్రోడు లాంటి వ్యక్తి, ఆ కుర్రోడు వీడియో ఒకటి విపరీతంగా మీడియాలో వైరల్ అవుతుంది. ఇదేదో నేను బయట నుంచో ఇంకోటి నుంచో చెప్పట్లా, ఇవాళ ప్రధాన మీడియాలో టీవీ5లో కావచ్చు, లేదంటే బిగ్ టీవీలో కావచ్చు, ఆర్టీవీలో కావచ్చు, ప్రధాన మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఈ అంశానికి సంబంధించి ఏవైతే ఆడియోలు ఉన్నాయో వీడియోలు ఉన్నాయో వాటిని ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వినిపిస్తామేనండి. ఇదిగోండి మనకి ఆ వీడియోలో కనబడతారు కదా, ముఖానికి టవల్ కట్టుకున్న వ్యక్తి ఈ వ్యక్తి అన్నమాట, ఈ పిల్లోడు అన్నమాట. ఈ పిల్లోడికి ఎలా పరిచయం అయ్యారు ఏంటి అనేది వివరంగా చెప్తున్నాడు, వినండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం ఇంకా ఈ జాన్ బిన్నని చెప్పాడు. నా పేరు వసంత. విన్నారు కదా, ఈ పిల్లోడి పేరు వసంత కృష్ణ అంట. వాళ్ళ టీము ఇతను అప్రోచ్ అయ్యారన్నమాట. అతని భార్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఫోన్ చేసో మెసేజ్ పెట్టి ఆ ఆడియోలు కూడా వినిపిస్తా, ఒకసారి వినండి. అంటే వీళ్ళు తెలివితారనమాట. దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోయిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపలే మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీడి బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తుకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఇక ఈ ఆడియోలో టైం కూడా రికార్డ్ అయ్యే ఉంది. నిన్న 2:28 మధ్యాహ్నం ఇక్కడ వాళ్ళు వాయిస్ మెసేజ్ ఏదైతే పెట్టారో ఈ అభినయ దర్శన్ అనే టీము ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన పిల్లోడు ఉన్నాడో ఆ పిల్లోడికి వాయిస్ మెసేజ్ పంపించారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆ టైమింగ్ మాట నేను ఎన్ని గంటలకు పెట్టారండి, 2:28 పెట్టారు మధ్యాహ్నం. వినిపిస్తానండి. వాన్ పడుతుంది. వాన్ పడితే మనకు ప్లస్ అంటే బైక్లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇదండి జరిగింది. మేము ముందు ఎందుకు స్పందించలేదంటే మాకు వీడియోలు చూడగానే అనుమానం వచ్చింది. ఎందుకంటే వీళ్ళ కారులో ఉన్నది 3, ఇద్దరు వెనకాతలో ఒక వ్యక్తి, వచ్చింది 3 అనుకుందాం. పోనీ ముగ్గురు అనుకుందాం. వీళ్ళు ఉన్నది 3, వాళ్ళు వచ్చింది 3. సరే డిఫెండ్ చేయాలనుకుంటే 3 చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి సపరేట్గా
వీడియో తీస్తూ అయ్య బాబా అయ్యగారు అయ్య బాబా అయ్యగారు అయ్య బాబా అయ్యగారు అన్నప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఒకవేళ నిజంగా అంత దాడి జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంటే, ఒక వ్యక్తి పైన దాడి చేస్తూ ఉంటే వీడు అయ్యగారు అయ్యగారు అని చెప్పేసి వీడియోలు ఎందుకు తెస్తాడండి? వెళ్ళి ఏదో చేయాలి కదా, అడ్డుకోవడమో లేదంటే ఎదురుదాడి చేయడమో లేదంటే కాపాడే ప్రయత్నం చేయడమో ఏదో ఒకటి చేయాలి. కానీ అయ్య బాబా అయ్యగారు అయ్య బాబా అయ్యగారు అయ్యగారికి ఏమైపోయిందండి, ఒరే ఎవరో మీరంతా అని అడుగుతారండి. కాదు అభినయ దర్శన్, నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? నీ పైన మేము నిన్న మొన్నటిదాకా ఎందుకు వీడియోలు చేయలేదంటే ఎందుకే చేయలే. నువ్వు ఒకడివి, అజయ్ కుమార్ ఒకడు ఉన్నాడు, ఆడొకడు. మీరు 2-3 రోజుల క్రిందట వీడియోలు చేసినప్పుడే మాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో మళ్ళీ పక్కాగా స్కెచ్ చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారో, సింపతి కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారో, అడిచేసి ఇటు చేసి మమ్మల్ని పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నాలు చేస్తారు, ఒక సింపతి ప్లాన్ చేస్తారని చెప్పేసి మేము అప్పుడే అనుకున్నాం. ఈ డ్రామాలు ఆపేయండి. మతపరమైన అంశాల గురించి, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమాకండి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు దొరికేసింది ఎవరో మీరే. దొరికింది ఎవరండి? పోలీసు విచారణలో ఏం తేలింది? మీ అంతటా మీరే కావాలని చెప్పేసి మనుషులు పురమాయించుకొని ప్రీ ప్లాన్డ్గా మీ పైన మీరే దాడి చేయించుకున్నారని చెప్పేసి విచారణలో తేలింది. ఆ ఆడియోలో బయటకు వచ్చినాయి, ఆ వీడియోలో బయటకు వచ్చినాయి. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఇదేదో నేను కల్పించని చెప్పట్లా. ఒకసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఈ వ్యవహారం గురించి దుమ్మెత్తపోతున్నారు. మతపరమైన విద్వేషాలు ఈ విధంగా రెచ్చగొడతారా అని చెప్పేసి అని సిగ్గనిపించట్లేదా అండి కాస్త అయినా సరే? అంటే మీరు ఒక రకమైన ఇదిలో ఉండి ఏదో రకం మతపరమైన అంశాలను రెచ్చగొట్టే విధంగా చేయాలి, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలి. అదిగో పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపేశాడు. ఎవడు చంపేశాడు? ఎవడు చంపేశాడండి? ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోలీసు విచారణలో దాదాపు 300 సీసీ కెమెరా ఫుటేజ్లు బయట పెడితే అవి అబద్ధం అంటండి, అవి క్రియేట్ చేశారంట. ఈ పోరంబోకేదోలు వచ్చి ఇక్కడ తాడు బంగరం లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది వాగితే అది నిజమంట. ఇక్కడ ఆధారాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అంటే ఈ బోకేదోలు వచ్చి మాట్లాడితే అది నిజమైపోయిందా? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా దాన్ని హత్య అని చెప్పేసి ఎవ్వరూ మాట్లాడట్లేదండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ ఉంది. ఆయన మృతిపైన వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉంది, వాళ్ళు మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎలా చనిపోయాడు అనేది పోలీసులు పక్కా ఆధారాలు కుటుంబ సభ్యులకు వివరించి చూపించి ఇదిగోనమ్మా ఇలా చనిపోయాడు మీ భర్త అని చెప్పేసి వివరంగా చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు సైలెంట్గా ఉన్నారు. ఊర్లో పిల్లకి కుక్కల హడావడి అని చెప్పేసి మాకు రాజమండ్రిలో కుక్క ఉంది ఒకటి, పేరు ప్రసవిస్తే బాగోదు. ఆడొకుడు ఈడొకుడు, వీడితో పాటు ఆ అజయ్ గడు ఒకడు, వీళ్ళంతా కూడా ఏదో రకంగా ఇగో ప్రభుత్వం చేయించిందని ఒక ఎదవా ఏ ఆధారాలు లేకపోయినా సరే. మరి ఇదేంట్రా ఇన్ని ఆధారాలు బయటపడ్డాయి, మరి దీనికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిన్నటి నుంచి తగ్గొడ్లు దించుకున్నారు కదండి. మాకేమీ అభినయ దర్శనపైన ఏం కోపాలు లేవు, లేదంటే మతపరమైన అంశాలపైన ఏదైనా విద్వేషం రెచ్చగొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది? నీ పైన నువ్వు దాడి చేయించుకోవాల్సిన అవసరం ఏముందండి? 2 రోజుల కిందటే ఒక వీడియో చేసాడు, పాడేరు నియోజకవర్గం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి. నేను అప్పుడే అనుకున్నాను మేము ఈ పిచ్చిన కొడుకులు ఏదో ఒకటి ప్రీ ప్లాన్డ్గా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారని చెప్పేసి నేను అప్పుడే అనుకున్నాను. మీ అంతటి మీరు ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని మీ పైన మీరే దాడి చేయించుకొని ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పేసి అని, ఏం సాధిద్దామని, ఎవరిని రెచ్చగొడదామని చెప్పేసి అని. పోనీ రాజకీయంగా మీరు ఏమైనా లబ్ధి పొందుతారా అంటే ఆ అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన పార్టీ పేరు నీకైతే నీకు మినహాయించి 10 మంది కూడా పట్టుమని గుర్తుండదు, ఎవరికి తెలియదు. నీ వెనకాల తిరిగేది ఎవడరా అంటే సాక్షికి సంబంధించిన వాడు ఎవడన్నా తిరిగితే నీ వెనకాల ఆడే తిరగాలి, వాడే వచ్చాడు పొలం అని చెప్పేసి అని. ఇక్కడ మతపరమైన అంశాలను తీసుకొచ్చి మతపరంగా రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఏ పార్టీకి మేలు చేయాలనుకుంటున్నారండి? వైఎస్ఆర్సీపీ పార్టీగా? మీరు వైసీపీ పార్టీకి ఉడిగి చేయాలనుకుంటున్నారా? సరే ఈ డ్రామాలన్నీ వర్కౌట్ అవ్వవు, అది గతం. సోషల్ మీడియా లేని యుగంలో మీరు ఆడిన డ్రామాలో మీరు చేసిన విష ప్రచారాలు ఆనాడు వర్కౌట్ అయినాయి. ఆ రోజున ప్రచారం చేశారు, జనం నమ్మారు కాబట్టి 2019లో మీకు అధికారం కట్టబెట్టారు.
అధికారం కోల్పోయిన తర్వాత నీలాంటి పకోడీగల్ని ఎంతమంది తీసుకొచ్చినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు మానేయండి. మీకేదో పెద్ద హైప్ వచ్చేద్దానో విపరీతంగా డ్రామాలు ఆడేసి ఇచ్చేసి, నేను మొదట్లో ఎందుకు చేయలేదు అంటే కారులో లేదంటే దాడి చేసినప్పుడు వీడియోలు చూసినప్పుడు కొద్ది డ్రామాగా అనిపించినా సరే, ఆ తర్వాత విజువల్ చూసిన తర్వాత గాయాలు కానీ లేదంటే ఆ రక్తం కానీ చూసినప్పుడు నాకు ఎందుకో కొద్దిగా డౌట్ కలిగిందండి. ఎందుకంటే అంతలా అనిపించలా. సరే వదిలే పనులే వదిలేసేయండి, ఏదో జరిగింది మొత్తానికి. మనం ప్రతి దాని మీద కూడా మనం స్పందించి ఇవ్వకూడదు. ఏం జరిగిందో ఏంటో మనకు పూర్తిగా తెలియదు. సరే మనకు తెలియకుండా డ్రామాలో గేమాలో అన్నా బాగోదు, పద్ధతి కాదు అని చెప్పేసినే స్పందించలా. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తులే వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళు చేయమంటేనే మేము చేసాము, ఇది ప్రీ ప్లాన్డ్గా చేయించుకున్న దాడి అని చెప్పేసి వాళ్ళే చెప్పిన తర్వాత స్పందించకుండా ఎలా ఉండాలండి? కడుపు అన్నం తింటారా, గడి తింటున్నారా? ఏం పిచ్చి జబ్బండి ఇదంతా? మాకు అర్థం కావట్లేదు. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు? ఇప్పటికే ఒక రకంగా ఈ విషయం ప్రస్తావించచ్చో లేదో, ఒక రకంగా కులాల పరంగా కొట్టుకునే రోజులు కానించి మతపరంగా కొట్టుకునే స్థాయికి వచ్చేసాం మనం. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ దాన్ని మీరు ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు. మీరు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి కావాలని చెప్పేసి మీరే తీసుకెళ్తున్నారు దాన్ని. ఇది మంచిది కాదు, మనకే మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు. మతపరమైన అంశాలు ఎప్పుడైతే చెలరేగుతాయో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్దండి. రాష్ట్రంలో ఈ మతపరమైన దాడులు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవి ఎక్కువగా జరుగుతాయి. మనం గతంలో అనేక రాష్ట్రాల్లో మనం చూసాం, పేర్లు ప్రస్తావించను కానీ అనేక రాష్ట్రాలు ఇప్పటికీ కూడా ఈ మతపరమైన అంశాల్లో వాటిలో కలగజేసుకొని వాటి వల్ల ఈ మతపరమైన అంశాల వల్ల రాష్ట్రాలు తగలబడిపోతున్నాయండి. ఈ ఒక్క మాట చాలు కదా మీకు, తగలబడిపోతున్నాయని ఒక మాట చాలు మనకు అర్థమైపోద్ది. సో ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురామక్కండి. అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే, ఎవరిదైనా ప్రాణమే. ఒకసారి ప్రాణం పోయిందనుకోండి ఆ కుటుంబ సభ్యులు నష్టపోతారు. మనకు ఊడేది ఏమీ లేదు. మనం పైకి ఎన్ని మాటలన్నా మాట్లాడతాం, నష్టపోయిన కుటుంబానికి తెలుసుద్ది లోటు ఏంటి అనేది. మీరు ఈ డ్రామాలు ఆడొద్దండి. ఈ డ్రామాలు ఆడి మీరు చక్కగా వెళ్ళిపోతారు, మీ కొంపల్లోకి మీరు దూరేస్తారా? ఈ కిందన అమాయక ప్రజలు కొట్టుకు చచ్చిపోవాలి. ఇక్కడ మేము గొప్ప అంటే మేము తోపు అంటే మేము అని చెప్పేసి ఎవరు కొట్టుకు సావాలండి? కింద ఉన్న వ్యక్తులు కొట్టుకు సావాలి. మీరేం చేస్తారండి? చక్కగా చేతు కట్టులు వేసుకోనండి, చక్కగా హాస్పిటల్లోనో లేదంటే మీ ఇంట్లోనో సెక్యూరిటీ పెట్టుకొని ఎవరిని రానివ్వకుండా చక్కగా తలుపులు వేసుకొని కూర్చొని టీవీలో చూస్తూ ఉంటారు ఎవడు ఎలా చచ్చిపోతున్నాడు అని చెప్పేసి అని. అంతేనా? ఎక్కడైనా సరే ఇలాంటి పిచ్చ డ్రామాలు ఆడి రాష్ట్రంలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని చెప్పేసి అని కోరుకుంటున్నామండి. మీరు అల్లార్లు సృష్టించమాకండి. ఇక్కడ ఏది కూడా తప్పుల్ని ఒకసారి ఈ మతపరమైన అంశాలు కావచ్చు లేదంటే మతపరమైన దాడులు కావచ్చు ఏదైనా మొదలైన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి ఎవడో చెప్పలేడు. వాటిని ఎంతలో ఉంచాలో అంతవరకు ఉంచినంత వరకే మనం మాట్లాడగలుగుతాం. చేయి దాటిపోయిన తర్వాత ఒకసారి గొడవలు స్టార్ట్ అయిన తర్వాత కొట్లాటలు మొదలైన తర్వాత ఎవరిదో తప్పు ఎవరిదో ఒప్పు అని చెప్పేసి అని ఏమీ చెప్పలేమండి. మొదట రెచ్చగొట్టేది ఇక మీలాంటి వ్యక్తులే. పైగా ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియని అమాయకుల్లాగా అదిగో మా పైన దాడి చేశారు అని అడ్డం కాదండి. ముందు ఇలాంటి డ్రామాలు ఆపేయండి. డ్రామాలు ఆపితే బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఇంతకుమించి మేము చెప్పేది ఏమీ లేదండి.